శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ స్వామి సమర్థ చరిత్ర 4వ అధ్యాయం. విద్యాసాగర, ఆ కథకు ముందుగా నీకు గురు లక్షణములను గురు శబ్ద నిర్వచనమును తెలిపెదను, శ్రద్ధగా వినుము అని పలికి సద్గురుదేవుడైన శ్రీ స్వామి సమర్థులకు నమస్కరించి ఈ విధంగా చెప్పడం ప్రారంభించెను. వత్స, గృణాతి మాట్లాడుట అను ధాతువు నుండి గురువు అను పదము ఉద్భవించినది. ఎవడెవరికి మేలు కోరునో వాడతడికి గురువు అగుచూ ఉండును. తల్లి, తండ్రి, హితాభిలాషి, మామ, పినతండ్రి, మేనమామ, అన్నలు, మాతామహుడు, పితామహుడు, మాతామహి, పితామహి, తల్లి యొక్క చెల్లెలు మొదలగు వారు హితాభిలాషులు. కనుక జనులందరికీ వీరు గురువులతో సమానం. మిత్రుడు పెద్ద గురువు. తండ్రి కుమారుణ్ణి కనిపెంచి ఉపనయనము చేసి సాంగోపాంగముగా వేదాధ్యయనము చేయించి వేదము యొక్క ప్రథమ క్రమ పాఠములు నేర్పి దర్శనములన్నింటినీ బోధించుటచో లేదా బోధింప చేయుటయో చేయడం వల్ల అతను మహాగురువు అనబడును. పై అవకాశము కల్పించిన వారెవరైనా మహాగురువు అనే పదానికి అర్హులే అవుతారు. ఏ రకమైన శిల్పమును చాతుర్యమును నేర్పినను ఆ నేర్పినవాడు గురువే అగును. విద్యలు ఐహికములు అని అముష్కములు అని 2 విధములుగా ఉన్నవి. ఆ విద్యలలో ఏ ఒక్క అక్షరము చెప్పినను అతడు గురువే అగును. ఆ గురువుల అర్హతలను బట్టి చాలా భేదములు ఏర్పడినవి. వేదాంగములను నేర్పినవాడే పెద్ద గురువగును. వేదాంగ రహస్యములను ముందుగా తెలుసుకొని శిష్యులకు వాటిని స్పష్టముగా బోధించి వారిని సంసార సముద్రముల నుండి దాటించి సుఖశాంతులను చేకూర్చగలిగిన వాడే గురువు. అట్టి గురువే బ్రహ్మ, విష్ణువు, శివుడు, కర్త, భర్త, హర్త కూడా అగును. అట్టి వానికి మించిన తత్వం ఇంకొకటి లేదు. స్థూల సూక్ష్మాది దేహ సంబంధములను విడిపించి తన కారుణ్యంతో శిష్యులకు బ్రహ్మ ప్రాప్తి కలిగించువాడే శిష్యునకు పరబ్రహ్మం అగును, మరియు పరమగతి కూడా అగును. అంతకు మించిన తత్వం ఇంకొకటి ఉండదు. సద్గురువుని సేవింపకుండా శ్రౌతోపాసనము, వేదోక్త దీక్షలు, శైవ శాక్త దీక్షలను, సారూప్య, సామీప్య, సాలోక్యములను, ముక్తులను, అభిలషితములైన ఐహిక సంపదలను మానవులకు సిద్ధింపవు. అందువలననే ఇహపర ఆనందములను గూర్చి సద్గురు చరణారవిందములను ఆశ్రయించవలను. బద్ధకముతో ఆచార్య పదారవిందములను సేవించుట మానినవారు ప్రాణాయామము, ఇంద్రియ నిగ్రహము మొదలగు సాధనములచే లొంగని అతి చంచలమైన మనస్సు అను గుర్రమును వశపరుచుకొను ప్రయత్నించు యోగులు కానీ ఏ జీవులు కానీ సముద్ర మధ్యమున నావికుడు లేని నావలో వ్యాపారం చేయబోవు వ్యాపారుల వలె నశింతురు. నరదేహమే సున్నితమైన పడవ, దానిని నడుపు నావికుడే సద్గురువు. గాలియే దేవుడు, సంసారమే సముద్రము. పై సామాగ్రి అంతయు ఉండి కూడా అజ్ఞానులను నాశనశీలురును. పై సామాగ్రి అంతా ఉండి కూడా అజ్ఞానులు, నాశనశీలురు, పశుప్రాయులు, ఆత్మహంతకులు అగు మానవులు ఈ సంసార సాగరములను దాటుటకు ప్రయత్నింపురనుట ఆశ్చర్యకరమైన విషయము. సంసార సాగరమును మానవులు దాటి తీరవలననియు అందులకు ఉపకారకుడు సద్గురువేననియు వేదములన్నీయు వివిధ విధముల బోధించుచూ ఉన్నవి. ఆ వేదములలో ఒకచోట సగురు మేవాభిగచ్చేత్ సమిత్పాణి అని చెప్పబడినది. అనగా సంసారము నుండి వెలువడదలిచిన శిష్యుడు గౌరవ సూచకముగా సమిధలను చేత పట్టుకుని గురువును వెదుక్కుంటూ వెళ్ళవలెనని దీని భావము. మరొక చోట తర్కేణ మతిరాపనయే అని శృతి చెప్పబడినది. వివేకము ద్వారా సంసార సాగరమును తరింపవలనని, బుద్ధి పొందవలనని దీని భావము. ఇంకొక చోట ఆ వేదమే ఆచార్యవాన్ పురుషో వేద అని పలికినది.
గురువు కలవాడే పురుషుడని దీని అర్థము. అందువలన విద్యాసాగర, అపూర్వమైన ఈ గురుతత్వమును అర్థము చేసుకుని శ్రీగురు చరణాలయందు పరిపూర్ణ విశ్వాసమును ఉంచి తరించుటయే శిష్యునికి ముఖ్యమైన సాధనము. దానివల్లనే అతడు పరిపూర్ణ పురుషుడు, ముక్తసంగుడు కాగలడు. సూతుడు చెప్పిన కలి బ్రహ్మ సంవాదరూప గురు విశిష్టతను తెలుపు కథను చెప్పెదను, ఆలకింపమని ఇట్లు చెప్పడం ప్రారంభించను. సద్గురువుని భజించు శిష్యుని ఉదాహరణమునకు ఈ క్రింది విధముగా వివరించుచు బ్రహ్మదేవుడు, ఓ కలి, పూర్వము గోదావరి తీరమున అంగీరస మహర్షి ఆశ్రమములో అనేక మంది సద్బ్రాహ్మణులు వ్రతదీక్ష భూని బ్రహ్మచర్యము అవలంబించుచు విద్యాభ్యాసము చేయుచూ ఉన్నారు. విద్యా ప్రబోధం చేయుచూ ఉన్నవారు కూడా ఉన్నారు. తపస్సులు, వానప్రస్థులు కూడా ఉన్నారు. అందులో పైలుని కుమారుడు వేదధర్ముడు అనే మహర్షి ఉండేవాడు. అతడు వేదాంగములను అధ్యయనం చేసి అనేక సంవత్సరములు ఎందరెందరో శిష్యులకు విద్యా ప్రబోధము చేయుచూ ఉండెను. వారి వద్ద నుండి విద్యను అభ్యసించిన వారు అనేకులు అధ్యాపకులై ఆచార్యులై విరాజిల్లిరి. వేదధర్ముని కీర్తి దశ దిశలా వ్యాప్తి చెందెను. ఆయన ఒకసారి తన శిష్యుల యొక్క భక్తి శ్రద్ధలను పరీక్షింపగోరి తన శిష్యులందరినీ ఒక్క చోటకి పిలిచి ఇట్లనిరి, శిష్యులారా, పుణ్యం వలన దేవతా జన్మలు, పాపం వలన హీన జన్మలు, క్రిమి కీటక జన్మలు ప్రాప్తించును. పాపపుణ్యములను మిశ్రమముగా ఉన్నప్పుడు మానవ జన్మ లభించును. ఈ మానవ జన్మలో పుణ్యము పాపము ఏదియూ మిగలకపోతే కలిగేదే మోక్షం. కొందరు కర్మలను పాపకర్మలుగా పుణ్యకర్మలుగా విభజించుకొని ఆచరించెదరు. వారికి మోక్షఫలం లభించదు. అన్ని రకాల కర్మఫలములను త్యాగం చేసి ఈ సమస్తమును పరబ్రహ్మ ప్రసాదమని దైవ సంకల్ప బలమని నమ్మి దైవబుద్ధితో భారము దైవముపై ఉంచి తన నిత్యకృత్యములను నిస్వార్థ బుద్ధితో ఆచరించుట ద్వారా పాపపుణ్యముల యొక్క నిర్మూలనం చేసుకుని మానవుడు ఏ జన్మములు లేక జన్మరాహిత్యమును పొంది పరబ్రహ్మ సన్నిధిని చేరుతాడు. ఇదే మానవ జన్మ యొక్క లక్ష్యం. అన్ని సాధనలు దాని కొరకే. కావున ప్రియ శిష్యులారా, నేను అట్టి జన్మరాహిత్యం పొందడానికై ప్రయత్నించుచూ ఉన్నాను. ఈ ప్రయత్నంలో నేను నా పూర్వజన్మ పాపాలలో ఎక్కువ భాగము ఈ జన్మలో తపస్సుతో నశింపచేసుకున్నాను. మిగిలి ఉన్న కొంచెము అనుభవిస్తే గాని తీరదు. ఒకవేళ దానిని నా తపశ్శక్తితో పోగొట్టుకున్నా అది నా మోక్షానికి విఘ్నం కలిగిస్తుంది. అందువలన నేను సర్వపాపహరమైన కాశీనగరానికి వెళ్ళి ఆ కర్మశేషాన్ని అనుభవించి దాన్ని నశింపజేసుకోవాలని అనుకుంటూ ఉన్నాను. అక్కడ నా పూర్వ పాపాన్ని అనుసరించి కుష్ఠిరోగిని, కుంటివాడిని, గుడ్డివాడిని అయ్యి 21 సంవత్సరములు కర్మఫలమును అనుభవించవలసి ఉన్నది. అంతకాలము అక్కడ నాకు తోడుగా ఉండి సేవ చేయగలవారు మీలో ఎవరున్నారు అని ప్రశ్నించాడు. గురుసేవలో లోపం వస్తే ఏమి ప్రమాదమోనన్న భయంతో శిష్యులంతా మౌనం వహించారు. కానీ దీపకుడనే శిష్యుడు ఆయనకు నమస్కరించి, స్వామి, మోక్షానికి విఘ్నం కలిగించే పాపశేషం ఉంచుకోరాదు. మీరు అనుమతిస్తే మీ బదులు ఆ పాపం నేనే అనుభవించి మీకు సేవ చేస్తాను, అనుగ్రహించండి అని విన్నవించుకున్నాడు. అప్పుడు ఆ గురువు సంతోషించి, ఈ పాపం నేను అనుభవించవలసిందే కానీ వేరొకరు అనుభవిస్తే తీరదు. రోగి కంటే అతనికి సేవ చేసేవారికే కష్టం ఎక్కువ. అందులకు ఇష్టమైతే నీవు నాతో కూడా రావచ్చు అన్నారు. దీపకుడు సంతోషంతో అంగీకరించాడు. గురు శిష్యులిద్దరూ ప్రయాణమై సుదీర్ఘముగా ప్రయాణించి పరమ పవిత్రమైన కాశీక్షేత్రమును చేరుకున్నారు. అక్కడ మణికర్ణికా ఘట్టంలో గురు శిష్యులిద్దరూ గంగానదిలో స్నానం చేసి పవిత్రమైన మణికర్ణికకు నమస్కరించి విశ్వనాథుని మందిరంలో చేరి పూజాది అభిషేకములు నిర్వర్తించి అన్నపూర్ణామాతను దర్శించి కంబలాశ్వతర ప్రదేశమును చేరుకున్నారు. ఆ పవిత్ర స్థలం మణికర్ణికకు దగ్గరగానున్నది. అక్కడ దీపకుడు ఒక కుటీరమును నిర్మించాడు. వేదధర్ముడు ఆ కుటీరమున ప్రవేశించి తన పాపమును సంకల్పించుకొనగానే
భయంకరమైన కుష్ఠరోగిగా కుంటితనము, గ్రుడ్డితనము వచ్చాయి. ఆయన శరీరమంతా కుష్ఠరోగంతో కుళ్ళిపోయి పురుగులు పడి దుర్వాసన కొట్టసాగింది. దానికి తోడు మతిస్థిమితం కూడా తప్పినది. సహజంగానే ఎంతో ప్రేమమూర్తి అయిన ఆ ముని ఎంతో క్రూరంగా ప్రవర్తింపసాగాడు. దీపకుడు మాత్రం తన గురువు సాక్షాత్తు విశ్వనాథుడని విశ్వసించి నిత్యము ఆయన శరీరం శుభ్రం చేసి సర్వోపచారాలతో పూజ చేసి అన్నం తెచ్చి పెడుతూ ఉండేవాడు. ఆ ముని మాత్రం అతనిని ఎన్నో రీతులుగా బాధిస్తూ ఉండేవాడు. అతడు మంచి అన్నం తెచ్చినా కూడా కొంచెమే తెచ్చాడని కోపగించి ముని దానిని నేలపై విసిరి కొట్టాడు. దీపకుడు ఎక్కువ భోజనం తెచ్చినప్పుడు ఆయన దానిని రుచి చూచి బాగాలేదని విసిరి కొట్టేవాడు. రుచికరమైన భోజనం తెచ్చిపెట్టమని వేధించేవాడు. ఒక్కొక్కప్పుడు ప్రేమతో, అబ్బాయి, నీవు ఉత్తమ శిష్యుడవు, నా కోసం నీవెంతో కష్టపడుతూ ఉన్నావు అని లాలించేవారు. కానీ మరుక్షణమే కోపగించి, దుర్మార్గుడా, నీవు నన్నెంతో పీడిస్తూ ఉన్నావు, నీవు వెళ్ళిపో, నా శరీరంలో దుర్వాసన పోయేలాగా కడగడం లేదు, అందువలన ఈగలు నన్ను కుడుతూ ఉన్నాయి, తోలకుండా చూస్తావేమిటి అని కసురుతూ ఉండేవారు. దీపకుడు ఆ పని చెయ్యబోయేసరికి, దుష్టుడా, ఆకలితో నా ప్రాణం పోతూ ఉన్నది, ఇంకా భిక్షకు పోయి అన్నం తీసుకురాలేదేమిటి అని తిట్టేవారు, కొట్టేవారు కూడా. దీపకుడు మాత్రం కొంచెం కూడా చలించలేదు. తమ గురుడు ఎంతో ప్రేమస్వరూపుడని, తమని కన్నబిడ్డల వలె ఇంతకాలము పోషించి విద్యను బోధించిరని, ఆ పాప ఫలితము అనుభవించుటకు మునుపు వారు చూపిన కారుణ్యమును గుర్తు తెచ్చుకొని, పాపం ఎక్కువగా ఉన్న వారికి కష్టాలతో పాటు దుష్టత్వం కూడా కలుగుతుందని తెలుసుకుని దీపకుడు గురువును భక్తితో సేవిస్తూ ఉన్నాడు. గురువే సకల దేవతా స్వరూపమని నమ్మిన అతడు కాశీక్షేత్ర యాత్ర కూడా చేయక, అచట దేవతలను కూడా దర్శించక గురుసేవలో లీనమయ్యాడు. అతడెవరితోనూ మాట్లాడేవాడు కాదు. తన శరీరానికి కావలసిన పనులు కూడా చేసుకునేవాడు కాదు. వాని వలన గురుసేవ ఆలస్యం అవుతుందని భావించేవాడు. గురువును వదిలి భోజనమును కొద్దిగా త్వరగా తినేవాడు. ఒకనాడు కాశీ విశ్వనాథుడు అతని గురుభక్తికి మెచ్చి దర్శనమిచ్చి వరం కోరుకోమన్నాడు. అతడు తన గురుదేవుని అనుజ్ఞ లేకుండా ఎట్టి వరం కోరలేనని అన్నాడు. తన గురువు వద్దకు వెళ్ళి వారి వ్యాధి తగ్గేలాగా తాను వరం కోరుకోవడం ఆయనకి ఇష్టమేనా అని వేదధర్ముడిని విచారించాడు. అప్పుడు ఆయన, ఏమిరా, నా సేవ చేయడం నీకంత కష్టంగా ఉందా? నా కోసం నీవు ఎట్టి వరము కోరనక్కర్లేదు. వరం వలన ఈ రోగం పోగొట్టుకుంటే దానిని మరొక జన్మలో అనుభవించవలసి వస్తుందని శాస్త్రం చెబుతుంది. కనుక నేను ఈ జన్మలోనే ఈ పాపం అనుభవించి నా మోక్షానికి ఆటంకాలన్నీ తొలగించుకుంటాను అని అన్నారు. కాశీ విశ్వనాథుడు ఈ విషయాన్ని దీపకుడు ద్వారా తెలుసుకుని నిర్వాణ మండపానికి వెళ్ళి దేవతలందరి సమక్షంలో ఆశ్చర్యంతో ఈ గురు శిష్యుల వృత్తాంతాన్ని చెప్పాడు. అది విని ఆనందంతో విష్ణుమూర్తి ఆ గురు శిష్యులను చూడవచ్చినారు. చూడగానే దీపకుడు నారాయణమూర్తికి నమస్కరించి, దేవా, వరాలు కోరి మీ కొరకై తపస్సు చేసేవారిని ఉపేక్షించి మిమ్మల్ని ఎన్నడూ సేవించని నాకు దర్శనమిచ్చారేమిటి అని అడిగాడు. విష్ణుమూర్తి, నాయనా, గురువును భక్తితో సేవిస్తే నన్ను సేవించినట్లే. అట్టి శిష్యోత్తమునకు నేను అధీనుడను. తల్లిదండ్రులను, విద్వాంసులను, విప్రులను, తపస్సులను, యతులను పూజించేవారు పతియే దైవమని విశ్వసించి అతనిని సేవించే పతివ్రతలు కూడా నన్ను సేవించిన వారే అవుతారు అని చెప్పి వరం కోరుకోమన్నాడు. దీపకుడు ఆయనకు నమస్కరించి, గురువే సకల దేవతా స్వరూపమని, సకల తీర్థస్వరూపమని దేవతలు శాస్త్రాలు చెబుతున్నాయి. మీరిచ్చే వరము గురువు కూడా ఇవ్వగలడు కదా అన్నాడు. శ్రీమన్నారాయణుడు, మేమిద్దరము ఒక్కటే, మా ఇద్దరి సంతోషం కోసం వరం కోరుకో, అది ప్రసాదించి ఎల్లప్పుడూ నీ ఆధీనంలో ఉంటాను అని అన్నాడు. ఓ జగన్నాటక సూత్రధారి, నీకు నాపై అంత అనుగ్రహం కలిగితే నీవు నాకు అతి పవిత్రమైన గురు హృదయమును ఉపదేశించుము అని కోరెను. అందులకు నారాయణుడు ఆనందపడి, దీపక, నీవు నిజంగా ఉత్తమ శిష్యుడవు.
నీవు కోరిన గురు హృదయం తెలుపుతాను, సావధానుడివై వినుము. గురువులలో చాలా భేదములున్నవి. వారి వారి యోగ్యతను బట్టి గురువులను వర్గీకరించి చెప్పెదము, వినుము. లౌకిక బుద్ధిని, తాత్కాలికమైన హితవును బోధించేవాడొక గురువు. ధర్మ కర్మ కృతిని వ్యాఖ్యానించువాడు అంతకంటే శ్రేష్ఠుడు. సొంతముగా వేద విద్యను చదివించువాడు అతని కంటే మేటి. ఆ వేదములకు అర్థములు కూడా చెప్పగలిగినవాడు అంతకంటే మిన్న. నా యథార్థ స్థితిని తెలుపువాడు అందరికంటే గొప్ప గురువు. శుద్ధమైన నా స్వరూపములను ముందుగా తన బుద్ధితో తెలుసుకుని శిష్యులకు బోధించి హితము చెప్పేవాడు ఆ గురువును నేనే అగుదును. అతని మాటలు అమృతమును చిందించుచూ ఉండును. అతని ఉపదేశములు పాపములను పరిహరించును. ఆ గురువు నన్ను విడిచి నన్ను తలవక క్షణకాలం కూడా ఉండలేడు. అతడే నేను, నేనే అతడు. మానవుల మనస్సు పాపములకు పుట్ట వంటిది. ఆ మనస్సుల్లోని క్రౌర్యమే విషాగ్ని వలె జీవులను బాధించుచూ ఉండెను. కామ క్రోధాదులే ఆ పాపములు. దయతో శాస్త్ర పురాణ గాథలను ఉపదేశించి తద్వారా ఆ కామ క్రోధాది దుష్ట భుజంగములను మాలిన్యములను నిర్మూలించి మనస్సును ప్రశాంతపరచగలిగిన వాడే నిజమైన గురువు. ఓ శిష్యాగ్రణి, మంచి చెడులను వేరుచేసి చూపి కర్తవ్యమును చేయని నియమించి కృత్యాకృత్య జ్ఞానం కలిగించి భగవంతుడిని చేరు మార్గమును చూపు గురువును ఎల్లప్పుడూ సేవించుటయే మంచిది. అట్లా చేయకుండుటయే స్వార్థము. ఓ శిష్య శ్రేష్ఠుడా, ఏ సాధకుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అనుగ్రహం పొందవలనని దృఢ దీక్షను బూనెనో అప్పుడు అతనికి ఈ లోకమున సద్గురువు లభించును. ఆ గురువు చెప్పిన ఉపదేశములను శ్రద్ధతో విని విశ్వసించి ఆచరించువాడు సంసార సాగరములను తరింపగలడు. ఇదే గురు హృదయము. దీనిని విన్న నీవు నీకే వరము కావాలనో ఇప్పుడు కోరుకొనుము అని విష్ణువు అనగా విని దీపకుడు మరలా, ఓ జనార్దన, నీ ప్రసాదమున తెలుసుకోవలసిన గురు హృదయమును తెలుసుకొంటిని. ఇదే నీవిచ్చిన వరము. కనుక నీవు యథాసుఖముగా నీ లోకమునకు బయలుదేరము. నేను అడగవలసినది, నీవు ఇయ్యవలసినది ఇంతకంటే వేరే ఏమీ లేదు అని దీపకుడు అనగా అతడి గురుభక్తికి నిష్కల్మషమైన బుద్ధికి ఆశ్చర్యచకితుడై నారాయణుడు, వత్స, నీవు నా నుండి వరమును పొందియే తీరవలను అని నిర్బంధించాను. అంతట దీపకుడు, దేవాదిదేవ, కర్మతంత్రం పట్ల అభిమానం కలవారు కమలాక్షుడమైన నీ తత్వాన్ని గ్రహించలేరు. నిష్కాములైన వారు మాత్రమే నిన్నాశ్రయించి నీ పాదములను అర్చించి నీ నిజతత్వాన్ని అవగతం చేసుకోగలుగుతారు. పంచభూతాత్మకమైన జీవి ఒక మాదిరిగా కనిపించడమే నీ మాయా విలాసం. నీ మాయ ద్వారా నువ్వే ఆత్మవిభేదం కల్పిస్తూ ఉంటావు. ఆ మాయకు లోబడని వారంటూ లేరు. నువ్వు సర్వాంతర్యామివి, విశ్వాత్ముడవు. అది గ్రహించి నీ పట్ల ఆత్మభావంతో ప్రవర్తించేవారే నీ ప్రేమకు పాత్రులవుతారు. నువ్వు సత్వగుణాశ్రయుడవు, ధర్మ ప్రేరకుడవు, యజ్ఞస్వరూపుడవు. మరీచి మొన్నగు మహర్షులు, బ్రహ్మ రుద్రేంద్రాదులు నీ అంశాంశలు. ఈ ప్రపంచమంతా నీకు క్రీడారంగం. నీ మాయ వల్ల పుట్టి పెరిగి అశాశ్వతమైన విషయాల పట్ల ఆసక్తి పెంచుకొని మానవులు నానా విధములైన బాధలు అనుభవిస్తూ ఉంటారు. నీ కథామృతాన్ని సేవించే యోగ్యత కలిగించి వారిని నువ్వు సంసార సాగరం నుండి తరింపజేస్తూ ఉంటావు. అటువంటి దివ్యమూర్తివి నీవు నాకు దర్శనమిచ్చి నన్ను ఉద్ధరించావు. నీకు నా ప్రణామములు. నీవు నాకు అనుగ్రహంతో వరం ఇవ్వదలిచిన ఎడల ఇంతకంటే అధికంగా గురువు పైన శ్రద్ధను భక్తిని కలిగించి వారిని సేవించు భాగ్యము కలుగునిమ్ము అని ప్రార్థించెను. విష్ణువు సంతోషించి, నీవు గురుసేవ వలన తరించావు. నీవీ లోకంలోనే బ్రహ్మానందం పొందగలవు. నీవెల్లప్పుడూ నీ గురుదేవుడినే
ఇలానే సేవిస్తూ ఉండు. వేదము, వేదాంగాలు, వేదాంత వాక్యాలు అర్థం తెలుసుకొని గురువే పరమార్థమని, పరబ్రహ్మమని తెలుసుకుని గురువును ఎవరైతే సేవిస్తారో వారికి దేవతలందరూ వశమవుతారు. నిరంతరము సద్గురువుని సేవించేవారు లోకపూజ్యులవుతారు. నిన్ను స్మరించిన వారికి కూడా గురుభక్తి దృఢమైన శక్తి ఇయ్యగలదు. నీ అడుగు జాడలలో నడిచేవారు ధన్యులవుతారు. త్రిమూర్తులమైన మా అనుగ్రహం వల్లనే మానవులకు సద్గురువు లభిస్తారు అని చెప్పి విష్ణువు అంతర్ధానమయ్యాడు. తరువాత దీపకుడు ఆ సంగతి చెప్పకముందే వేదధర్ముడు జరిగినదంతా చెప్పి దీపకుని యొక్క గురుభక్తికి మెచ్చి, చిరంజీవి, నీవు కాశీలోనే నివసించు. అష్టసిద్ధులు, నవనిధులు నిన్ను సేవిస్తూ ఉంటారు. నిన్ను స్మరించిన వారి కష్టాలు కూడా నశిస్తాయి అని ఆశీర్వదించి వెంటనే ఆరోగ్యవంతుడయ్యాడు. కాశీక్షేత్ర ప్రభావమును తెలపడానికి, శిష్యుడిని పరీక్షించడానికి, స్వధర్మాన్ని బోధించడానికి వేదధర్ముడు కుష్ఠరోగి వలె కనిపించాడే కానీ నిజానికి ఆయనకు పాపం ఎక్కడిది? ఆయన తన శిష్యులను ఉద్ధరించడంలో అమిత కుశలుడు, లోకప్రియుడు, జీవన్ముక్తుడు. ఆదర్శప్రాయుడైన ముముక్షువు తన ప్రారబ్ధాన్ని సంతోషముగా ఎలా అనుభవించాలో సాధకులకు తెలపడానికి, శిష్యుడి యొక్క భక్తి, నిష్ఠ, ఓర్మిలను, విశ్వాసాన్ని పరీక్షించడానికి మాత్రమే కుష్ఠరోగగ్రస్తుడయ్యాడు. ఇటువంటి గురుసేవా వృత్తాంతాలు అనేకమున్నాయి. ఇవి చెప్పేవారి దోషాలను, వినేవారి పాపాలను కూడా పోగొడతాయి. ఓ కలిపురుష, కలియుగం ఆరంభం కావలసి ఉన్నది కనుక నీవు భూలోకానికి వెళ్ళు. కానీ సద్గురు భక్తులను నీవు కంటితోనైనా చూడవద్దు సుమా అని బ్రహ్మదేవుడు ఆదేశించాడు. అది విని కలిపురుషుడు ఆయనకు నమస్కరించి భూలోకానికి వెళ్ళాడు అని సూతుడు చెప్పిన దానిని నిత్యానందుడు విద్యాసాగరుడికి తెలిపెను. సాధకులారా, ఈ అధ్యాయం గురువుని ఎలా సేవించాలో తెలుపుతూ కర్మఫలం అనుభవించడం శ్రేష్టమని, వరాల వలన కర్మఫలం తప్పించుకోవాలని ప్రయత్నించకూడదని, దేవతానుగ్రహంతో కర్మఫలం అనుభవించాలని, దానిని నిర్మూలన చేసుకోవడమే మానవ లక్ష్యమని, గురువు అనుగ్రహంతో, దైవ సహాయంతో జన్మ జన్మాంతరముల కర్మలను అనుభవించి దానిని పూర్తిగా తొలగించుకొని మోక్షపదం చేరాలని, దానికై ప్రయత్నించాలని అన్నదే మానవ లక్ష్యమని మనకు తెలుపుచూ ఉన్నది. దానిని పొందే వరకు ఈ జనన మరణ చక్రంలో తిరుగుతూనే ఉంటాము. ఇహపరములైన వాసనలు, విషయాలు కేవలం అసత్యాలు. శాశ్వతమైనవి సత్యం, ధర్మం. వాని చెంతకు చేర్చినది కేవలం గురుతత్వం మాత్రమే. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతియే నమః. శ్రీ స్వామి సమర్థాయ నమః. 4వ అధ్యాయం సంపూర్ణం.